నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి సోషల్ మీడియా తలుచుకుంటే సామాన్యుడిని సెలబ్రిటీని చేస్తుంది, సెలబ్రిటీని అతి సామాన్యం చేయగలదు. అదేవిధంగా ఉన్నవాడిని లేనివాడిగా మార్చేస్తుంది, ఏమీ లేనివాడిని ధనికునిగా మార్చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సోషల్ మీడియాని మంచిగా ఉపయోగించుకుంటే మరొక ప్రపంచాన్ని జయించవచ్చు, చెడుగా ఉపయోగించుకుంటే చెత్తకుండిలాగా మిగిలిపోతాం. మహాకుంభమేళలో రాత్రికి రాత్రే ఇద్దరు మహిళలు సెలబ్రిటీగా మారిపోయినరు. ఒకరు వచ్చేసి మోనాలిసా, మరొకరు వచ్చేసి రిచారియా. మోనాలిసా అనే అమ్మాయి రుద్రాక్షలు అమ్ముతూ ఒక వీడియో సోషల్ మీడియాలో వచ్చిన ఒక వీడియో తోటి రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోయింది. ఆమెకి ఎంత అందం అభినయం ఉందో ఆమె వెనకాల అంతే బాధ ఉంది, బాధ్యత ఉంది. అదేవిధంగా రిచారియా అనే అమ్మాయి మాత్రం మోడల్, ఆల్రెడీ ఆమె సెలబ్రిటీ హోదాను కూడా అనుభవించింది. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్గా పనిచేస్తూ ఫాలోవర్స్ని గెయిన్ చేసుకుంది, ఒక చిన్న సెలబ్రిటీ లానే ఉంది. సడన్గా ఈ మోడల్ అయితే సాధువుగా మారిపోయింది. అసలు ఎవరి ఇద్దరు, వీళ్ళ కథింది, వీళ్ళ అందం అభినయమే వీళ్ళకి శాపంగా మారిందా? వీళ్ళ అందం అభినయం వెనుక ఎంత బాధ ఉంది? మనం చూస్తున్నట్టుగా వాళ్ళ అందాన్ని అభినయాన్ని చూస్తున్నాం, వాళ్ళ వెనకాల ఎంత బాధ ఉంది. అసలు ఈ సోషల్ మీడియా వాళ్ళకి తెచ్చిపెట్టిన కష్టం ఏంది? అసలు సోషల్ మీడియా వీళ్ళని ఒక రోజులో సెలబ్రిటీ చేసింది, అదేవిధంగా అంతే ఇబ్బంది పెట్టింది. ఆ ఇబ్బందులు ఏందనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తి ఇవ్వండి, నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో టాపిక్లోకి వెళ్దాం. మనందరికీ తెలుసు, ఉత్తరప్రదేశ్లో మహాకుంభమేళ నడుస్తుంది. కోట్ల మంది భక్తులు మహాకుంభమేళకి తరలి వెళ్తున్నారు. ప్రపంచ రికార్డు సృష్టించింది కుంభమేళ. కోట్లాది భక్తులతోటి, అనేక మంది సాధువులతోటి కుంభమేళ అయితే ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే విధంగా ఈసారి కుంభమేళ ఘనంగా జరుగుతుంది. మన అందరికీ తెలిసిన విషయమే. ఈ కోట్ల మందిలో ఇద్దరు అమ్మాయిలు అయితే రాత్రికి రాత్రే సెలబ్రిటీలు అయిపోయారు. అందులో ఒకరు వచ్చేసి మోనాలిసా, మరొకరు వచ్చేసి రిచారియా. ఈ రిచారియా అనే అమ్మాయి మోడల్, మోనాలిసా అనే అమ్మాయి మాత్రం రుద్రాక్షలు దండలు అమ్ముకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఈ మహాకుంభమేళలో సడన్గా రాత్రికి రాత్రే తన అందం అభినయంతో సెలబ్రిటీ అయిపోయింది. ఆమె ఎంత సెలబ్రిటీ అయింది అంటే ఈ రోజున ఆమె తన మొహాన్ని కూడా జనాలకు చూపించలేనంతగా జనాలు ఆమె కోసం, ఆమె ఇంటర్వ్యూస్ కోసం ఎగబడుతుంటే యూట్యూబర్లు వీళ్ళందరూ ఆమె మొహాన్ని చాటి వేస్తూ తన ఉపాధిని కూడా కోల్పోయే విధంగా ఆమె అయితే నిజంగా చెప్పాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఈ రోజున జీవనాన్ని కొనసాగిస్తుంది. మరొక విషయం ఏంటంటే అసలు ఆమె ఇంత అభినయం, ఇంత అందం ఉందంటే ఆ మోనాలిసా అందాన్ని తలదన్నే విధంగా ఇప్పుడున్న బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్లను మించి ఆమె అందం అభినయం ఉంది. అలాంటి అందం అభినయంతో ఒక యూట్యూబర్ ఆమె వీడియోని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో రాత్రికి రాత్రి ఆమె సెలబ్రిటీ అయిపోయింది. ఆమె సెలబ్రిటీ ఎంత పెద్ద సెలబ్రిటీ అయింది అంటే ఆమె ఉపాధి కోల్పోయే అంత సెలబ్రిటీ అయింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు వచ్చి ఆమెతో ఇంటర్వ్యూలు తీసుకుంటూ ఆమె వీడియోస్ని పోస్ట్ చేస్తూ, లైక్లు చేస్తూ, వ్యూస్ పెంచుకుంటూ, సబ్స్క్రైబర్లు పెంచుకుంటూ పోతున్నారు తప్ప ఆమెకు ఆర్థికంగా సహాయం చేసిన ఏ ఒక్కరూ లేరని ఇది నేను చెప్తున్న మాట కాదు, స్వయంగా ఆమె చెప్తున్న మాట. ఒక యూట్యూబర్ అడిగిన ప్రశ్నలకి ఆమె కన్నీటి పర్యంతం అవుతూ ఆమె సమాధానం చెప్పింది. మీరు ఇంత సెలబ్రిటీ అయిపోయారు అంటే నేను ఎంత సెలబ్రిటీని నేను అయ్యానో లేదో నాకు తెలియదు, కానీ నేను నా వర్క్ నేను చేసుకుంటూ పోతుంటే సడన్ ఇంతమంది వచ్చేసి ఇంటర్వ్యూలు అడుగుతున్నారు. అన్ని రకాలుగా అసలు నా బిజినెస్ ఏదైతే ఉందో రుద్రాక్షలు కానీ, దండలు కానీ ఇలాంటి సామాగ్రిని అమ్ముకొని ఇవ్వకుండా నాకు చాలా ఇబ్బంది జరుగుతుంది. అందుకే మాస్క్ వేసుకొని తిరుగుతున్నాను. కానీ మీ అందరికీ తెలుసో లేదో నా అందం అభినయం మీకు కనబడుతుంది, కానీ నా వెనకాల నేను మా సోదరుడి చదువు కోసం నేను ఇలా ఈ కుంభమేళకు వచ్చి రుద్రాక్షలు దండలు అమ్ముతూ నా జీవనాన్ని కొనసాగిస్తూ డబ్బులు సంపాదిస్తూ మా సోదరుని చదువుకు ఖర్చు పెడుతున్నాను. మా సోదరుని కోసమే నేను ఈ యొక్క కుంభమేళకు రావడం జరిగింది అని చెప్పేసి ఆమె కన్నీటి పర్యంతం అవుతూ ఆమెనైతే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. యూట్యూబర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిజంగా ప్రతి ఒక్కరు ఆలోచన అసలు ఆమెను నిజంగా రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోయింది. నిజంగా ఆ సెలబ్రిటీ హోదాలో ఆమెకు ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో ఆమె ఫాలోవర్స్ అయితే మిలియన్ మార్కును టచ్ చేసే విధంగా ఆమె ఫాలోవర్స్ పెడుతున్నారు. కానీ ఆమెకు ఆ రకంగానే ఉపాధి వచ్చి వాళ్ళ బ్రదర్ కోసం ఆమె ఏ విధంగా కష్టపడుతుంది, వాళ్ళ బ్రదర్ చదువు కోసం ఏ విధంగా కష్టపడుతుంది, ఆమె బాధలో బాధ్యతను పంచుకుంటూ వాళ్ళ బ్రదర్కి చదువును అండగా నిలబడే విధంగా, వాళ్ళ బ్రదర్ చదువుకు అండగా నిలబడే విధంగా ఎవరైనా చేస్తే బాగుంటుంది. కానీ నిజంగా ఆమె సెలబ్రిటీ అయిందని చెప్పేసి ఆమె వీడియోలు తీసుకొని మన అకౌంట్లో పోస్ట్ చేసుకోవడం వల్ల మనం వ్యూస్, సబ్స్క్రైబర్స్ వస్తారేమో కానీ వాళ్ళ బాధలు తీరాయి. ఈ రోజున ఆమెకు ఒక మైనస్ ఏంటంటే ఆమె అందం అభినయంతో సెలబ్రిటీ హోదా ఆమెకు వచ్చేసింది కాబట్టి ఆమె బిజినెస్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంది. ఆమె ఎక్కడ కనబడ్డా ఆమె కోసం సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు. ఆమె మాస్క్ కట్టుకొని తన వస్తువుల్ని అమ్ముకోవాల్సిన పరిస్థితికి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు ఆమెకు ఎంత ఇబ్బంది పడుతుందో. నిజంగా ఆమె సెలబ్రిటీ హోదా రాకముందుకు తన పని చేసుకుంటూ తన కష్టంతో తన సంతోషంగా ఏంటంటే ఎంత కష్టం ఉన్నా కూడా తను చేసే పనిలో సంతోషాన్ని వెతుక్కుంటూ ఆనందంగా నలుగురితో కలిసి ఆమె జీవనాన్ని కొనసాగిస్తుండేది. కానీ ఎప్పుడైతే ఈ సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిందో రాత్రికి రాత్రి ఆమె చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే అతను మాటలే దీనికి ఒక ఉదాహరణ. సెలబ్రిటీ అయితే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో మోనాలిసా అనే ఒక ఉదాహరణ. ఎందుకంటే ఆమె సెలబ్రిటీ హోదా వచ్చేసినట్టే, ఎందుకంటే ఆమె ఎక్కడ కనబడ్డా ఇప్పుడు దేశం మొత్తం గుర్తుపడతారు. ఈ మహాకుంభమేళాలో ఆమె ఒక సెలబ్రిటీ అయిపోయింది. ఆమెని దేశంలో ఏ మూలకెళ్ళినా ఎక్కడైనా గుర్తుపెట్టే స్థాయికి వెళ్ళిపోయింది. అంతే విధంగా ఆమె ఉపాధి ఏదైతే కోల్పోయిందో ఆ ఉపాధికి తగ్గట్టుగా ఈ సోషల్ మీడియా వేదికగా వాళ్ళ బ్రదర్
చదువు పూర్తి చేసే విధంగా, అదేవిధంగా ఆమె ఆర్థికంగా బలంగా నిలబడాలని అయితే నేను కోరుకుంటున్నా. అదేవిధంగా మరొక వైపు అయితే రిచారి అనే మోడల్ అయితే డైరెక్ట్గా సాధువు అవతారంలో కుంభమేళాలో దర్శనమిచ్చింది. సడన్గా అందరూ షాక్ అయిపోయారు. ఎందుకంటే ఆమె మోడల్గా సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది. ఆమెకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. అలాంటిది ఆమె ఏం చేసిందంటే సడన్గా సాధువు అవతారం ఎత్తి నేను గత 2 సంవత్సరాల నుంచి సాధువుగా దైవపు చింతనలో ఉన్నాను, మనశ్శాంతి కోసం దైవ చింతనని ఎంచుకున్నా అని చెప్పింది. కాకపోతే 2 సంవత్సరాలు కాదు కదా, 2 నెలల కిందనే ఆమె చేసిన వీడియోస్ కానీ అవన్నీ సోషల్ మీడియాలో ఉన్నాయి, అన్ని చూపిస్తూ ఆమెను విమర్శలు అయితే ఆమెకు అంతే ఎత్తున వచ్చినాయి. ఎందుకంటే ఆమె సెలబ్రిటీ హోదాను అనుభవిస్తుంది, ఇంకా ఏదో సాధించాలి, లేదంటే ఇంకా ఏదో ఆమె పేరు పోవాలని చెప్పే ఉద్దేశంతో ఈ రోజున సాధువుగా అవతారం ఎత్తింది. ఎందుకంటే 2 సంవత్సరాలను అబద్ధం చెప్తుంది. ఈమె 2 నెలల క్రితం కూడా వీడియోలు చేసింది. ఆమె వీడియోలు ఎలా ఉన్నాయంటే బోల్డ్గా ఉన్నాయి. అలాంటి వీడియోలు చేసిన ఈమె సడన్గా ఈ రోజున సాధువుగా మారి నేను 2 సంవత్సరాల క్రితం నుంచి సాధువుగా ఉన్నాను చెప్పడం నిజంగా ప్రతి ఒక్కరు విమర్శిస్తున్నారు. ఎందుకంటే నిజంగా సాధువుగా ఉండాలి అంటే తప్పు లేదు, ఆమె దైవ చింతన కోరుకోవాలి, మనశ్శాంతి కోసం ఆమె ఏం చేసినా రైటే ఉంటుంది. కానీ అబద్ధం చెప్తుందంటే ఆమె ఎందుకోసం అబద్ధం చెప్తుంది? ఆమె ఖచ్చితంగా ఇంకా ఈ యొక్క సాధువుగా మారినానని చెప్పేసి సాధువుగా మనశ్శాంతి కోసం దైవ చింతనని, దైవాన్ని, ఈ డెవోషనల్ని ఏదైతే ఉందో భక్తిని వీళ్ళు ఈ విధంగా వాడుకోవడం అనేది, హిందూ ధర్మాన్ని ఈ విధంగా వాడుకోవడం అనేది, ఖచ్చితంగా దేవుడి సెంటిమెంట్ని ఇలా వాడుకోవడం అనేది చాలా చాలా తప్పని చెప్పేసి నెటిజన్లు అయితే మండిపడుతున్నారు. ఆమెను ఎంతమంది ఫాలో అవుతున్నారో అంతకు మించిన మంది ఆమెనైతే విమర్శిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే సోషల్ మీడియా ఈ 2 కథనాల్లో మనం సోషల్ మీడియాని ఒక 2 కోణాల్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఒక సామాన్య మహిళ మోనాలిసా లాంటి ఆవిడ రాత్రికి రాత్రి సెలబ్రిటీ అయిపోయింది. ఆ సెలబ్రిటీ హోదాలో ఆమె ఇబ్బంది పడుతుంది, ఆమె జీవనాన్ని కొనసాగించలేకపోతుంది, ఆమె ఉపాధిని కూడా కోల్పోయే పరిస్థితికి వచ్చింది. అలా బ్రదర్ చదువు కోసం ఆమె ఉపాధి మార్గంగా ఈరోజు కుంభమేళాకు వస్తే సెలబ్రిటీ హోదా రాత్రి ఆమెకు తెలియకుండానే వచ్చి పడేసింది, ఇబ్బంది పడుతుంది. మరొకరు ఆల్రెడీ సెలబ్రిటీ హోదాలో ఉన్నారు, కానీ ఆమె మాత్రం ఇంకా సాధువుగా దర్శనం ఇచ్చి సడన్గా అందరి చేత విమర్శలు పొందుతుంది. చూసారా? ఎందుకంటే ఒకరికి తెలియకుండానే సెలబ్రిటీ అయిపోయారు, మరొకరు సెలబ్రిటీ హోదాలో ఉండి కూడా ఇంకా నాకు ఫాలోయింగ్ కావాలి, ఇంకా సెలబ్రిటీ హోదా రావాలి, అందరి చేత ప్రశంసలు పొందాలనే విధంగా ఈ దైవ మార్గాన్ని ఏదైతే ఉందో, దైవ మార్గాన్ని, ఒక సెంటిమెంట్ని, కొన్ని కోట్ల మంది సెంటిమెంట్ని వాడుకుంటున్నారంటే సోషల్ మీడియా ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది మనందరం ఈ 2 కోణాల్లో అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.